వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీరాన్. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మంగళగిరిలో ఏడాదిలో 3000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ పేదలకు 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందిన అంశంపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. గోవుల మృతి విషయం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా తెలిసిందని, దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గో సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని సలేశ్వరానికి వెళ్లే భక్తులతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూరు చెక్పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చెక్పోస్ట్ నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం విద్యా సంస్థలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. 14న పబ్లిక్ హాలిడేగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యాశాఖలు క్యాలెండర్లో పొందుపరిచారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలో పురోగతి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రమాదం జరిగి 50 రోజులైనా ప్రభుత్వ నిర్లక్ష్యం బాధాకరమని, టన్నెల్ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలిందన్నారు. గచ్చబౌలి భూములకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు అర్ధరహితమని కొట్టిపారేశారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తాపై మాజీ సీఎం అతీషి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. ఒక మహిళా సీఎం చేయాల్సిన పనులను ఆమె భర్త చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చంటూ ఆరోపించారు. మయన్మార్లో నేడు మరోసారి భూకంపం సంభవించింది. ఇక్కడి మిక్టీలియా ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇటీవల మయన్మార్లో భూకంపం దాటికి 1000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నటి అనుపమ పరమేశ్వరన్, యువ నటుడు ధ్రువ్ విక్రమ్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఓ ప్రైవేట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. వన్డే మ్యాచ్లకు సంబంధించి ఐసీసీ మరో కొత్త రూల్ అమల్లోకి తీసుకురానుందని సమాచారం. మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ కు ఒకే బంతిని వాడాలని ఐసీసీ కమిటీ తాజాగా ప్రతిపాదించింది. దీనిపై ఐసీసీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వన్డే మ్యాచ్ లో ఒక్కో ఎండ్కు 2 బంతులు చొప్పున 4 కొత్త బంతులు వాడుతున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.